హాయ్ హలో వెల్కమ్ టు సుకుమార్ ఛానల్. ఇక్కడ బొగ్గన తిన్నాల్లో మీకు టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. సూపర్గా ఉంటుంది. మామూలుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా భక్తిగల టెంపుల్. చాలామంది జనాలు కూడా వస్తారు. ఇక్కడి నుంచి అన్ని ప్రతి తిన్నాలు వచ్చేదాన్ని మరి మురికిపూడి మరియు సింగరకొండ మరియు అన్ని తిన్నాలని ఇక్కడ ఆంజనేయ స్వామి తిన్నాలి అనమాట జరిగేది చూడండి. జస్ట్ మిస్ అయింది, లేకుంటే 12 ప్రభలు కట్టాల్సింది ఏరియా అనమాట. మామూలుగా వినుకొండలో చిన్న గొడవ అనేది జరగటం వల్ల పర్మిషన్ ఇవ్వలేదు, ఆ తిన్నాళ్ళకి గ్రాంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అప్పటికే మామూలు 3 చిన్న ప్రభలు, మామూలు ఒక పెద్ద ప్రభ కట్టారు. ఈసీబీ ప్రభ, పెద్ద ప్రభ కట్టారు. దానికి యోగి ఈవెంట్స్ వచ్చింది. పర్లేదు, బాగానే చేశారు. కానీ జనాలు మాత్రం 1 గంట 2 గంటలు బాగా చుట్టుపక్కల నుంచి బాగా వచ్చారు బొగ్గరం తిరణాలకి. పర్లేదు. ఇది వచ్చేసి మామూలుగా వినుకొండ రావాలండి. బొగ్గరం తిరణాలు రావాలంటే వినుకొండ నుంచి మామూలుగా 12-13 కిలోమీటర్లు ఉంటుంది. ఈపూర్కి ముందే అక్కడ వనికుంట కొండ్రముట్టు నుంచి మామూలుగా వనికుంట కాంచి రైట్ తీసుకోవాలి ఈ తిరునాళ్ళకి రావాలంటే. చూడండి, మీ గుడి మొత్తం వ్యూస్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి అంతా వ్యూ చూపించాము చూడండి. ఈ గుడిని మాత్రం బాగా డెకరేషన్ చేశారు. తిరునాళ్ళు మాత్రం ప్రభలు లేకపోయినా స్వామిని మాత్రం బాగా డెకరేట్ చేశారు. పూజలు కూడా బాగానే జరిగినాయి, కార్యక్రమాలు కూడా అన్నీ జరిగినాయి. ఇకపోతే మార్చి 25వ తారీఖు సింగరకొండ తిరునాళ్ళ అనేది ఉంటుంది. మామూలుగా ఎలక్షన్ కూడా పెట్టినా కూడా 1 ప్రభ 2 ప్రభలు కడతారనుకుంటున్నాను నేనైతే. మామూలుగా ఈ ముక్కోటి ప్రభలు ఉంటాయి కదా, అయినా కడతారనుకుంటున్నాను. లేదా కట్టకపోతే మనం ఇంక పూర్తిగా అన్ని తిరునాళ్ళనేది ఆపేస్తారు, లేదా కట్టనైనా కడతారు. చూద్దాం మరి ఏం చేస్తారు. చేంగుర్తి తీర్థం గుడ్డిగంగా అన్ని వరుస పెట్టుంటాయి ఏప్రిల్ నెలలో. సింగరకొండ అయిపోయిన తర్వాత ఇంక 15 రోజులకి మా ఉంటాయి అన్నమాట. చూద్దాం ఎలా చేస్తారో మరి, చూడాలి. ఎలక్షన్